అయ్యా, నా పేరు వందనపు పాండురంగారావు, నా తండ్రి గారి పేరు రామారావు, నా భార్య వందనపు సుశీల. మేము గత కొన్నాళ్ళుగా వ్యాపారం గత కొన్నాళ్ళుగా వ్యాపారం చేసుకుంటున్నాం. కొంతమంది బంధువుల వల్ల, అయిన వాళ్ళ వల్ల రోజు తగాదాలు అవుతున్నాయి. ఈ తగాదాల వల్ల రవీంద్ర స్వామి గారి దగ్గరికి పోయాను, కూర్మాచలం రవీంద్ర స్వామి గారి దగ్గరికి పోయాను. అవి న్యాయం చేస్తారని ఆ రవీంద్ర స్వామి గారు, ఆ కూర్మాచలం రవీంద్ర స్వామి గారు భూ అగ్రిమెంట్ కాగితాలు మావి తీసుకున్నాడు. తీసుకొని గత కొంతకాలంగా దగ్గర బంగారు రూపాయలు ఎత్తింది, మా డబ్బు రూపాయలు ఎత్తింది, ఫోన్పే రూపాయలు ఎత్తింది. దాదాపు 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు కూర్మాచలం రవీంద్ర స్వామి గారు. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి గారు తీసుకొని రోజు రేపు మా పని తిప్పుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అటు డబ్బులు బాకీలు కాడ కట్టుకోలేకపోతున్నాయి, ఈయనకి ఇచ్చినవి రాలేకపోతున్నాయి. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి గారు మాకు ఎటువంటి న్యాయం చేయటం లేదు. తిప్పి ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బులు అడిగేసరికి మళ్ళీ డబ్బులు అడుగుతుంటే రవీంద్ర స్వామి గారు, కూర్మాచలం రవీంద్ర స్వామి గారు, నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు చేస్తానంటే చేయండి, లేకపోతే లేదని చెప్తున్నా. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి గారి దగ్గర పోతే ఇంటికి రావద్దు అని మమ్మల్ని తిడతాడు. నా భార్యను 420 అంటాడు. గత 7 నెలల నుంచి ఆయన భార్య గారు లేకపోతే 7 నెలలు భోజనం పెట్టిన, 7 నెలలు భోజనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసం కూడా లేదయ్యా. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి గారు నా భార్యను వేరే అమ్మాయి పోతే 420 అని బయటికి గెంటేశారు సార్. నా భార్యను 420 అన్నాడు. నన్ను దొంగ, నా కొడుకుని దొంగ అన్నాడు. మీరంతా దొంగలు అని అంటాడు. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి కేసు చేయడానికి వచ్చి తీసుకున్నాడా? మరి దేనికి తీసుకున్నాడు? నా దగ్గర డబ్బులు ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతున్నాడు, అమ్మని పెళ్ళాన్ని అని బూతులు మాట్లాడుతున్నాడు. ఈ కూర్మాచలం రవీంద్ర స్వామి గారి దగ్గర నాకు తగు న్యాయం చేసి నా డబ్బులు, నా కాగితాలు ఇప్పించగలరని జిల్లా జడ్జి గారిని కోరుతున్నాను.